సో, నాకు అంటే మా మిసెస్ తాలూకు ఇది చూసి నేను గూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఫర్దర్‌గా అన్నీ నేర్చుకోవడానికి, స్కిల్స్ అవి డెవలప్ చేసుకోవడానికని నేను జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. సూపర్. ఫెంటాస్టిక్. మీరు ప్రొఫెషన్ చెప్పలేదు సార్. నేనండి నేమ్, ప్రొఫెషన్ అందరికి మరొకసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా చూడండి. నేమ్ చెప్పండి, ఆ! ప్రొఫెషన్ చెప్పండి, మీ హాబీస్ చెప్పండి, ఎక్స్‌పెక్టేషన్ చెప్పండి. నా పేరైతే మిరియాల వెంకటేశ్వరరావు అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. కంగ్రాచ్యులేషన్స్. వాట్ ఆర్ యువర్ హాబీస్? హాబీస్ అంటే జనరల్‌గా ఏదైనా బుక్ రీడింగ్ ఎక్కువ ఇష్టమండి. ఏదైనా చదవడం ఇష్టం. ఓకే. ఏదైనా ఓకే. మ్యాటర్ ఎక్కడన్నా విన్నా గాని, చూసినా గానండి డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఇంటికొచ్చిన తర్వాత. ఫెంటాస్టిక్. నేనేదైనా క్లాస్‌కెళ్ళొచ్చినా గాని ఇంటికొచ్చి ఎవ్రీథింగ్ మా మిసెస్‌తో డిస్కషన్ చేస్తానండి. ఫెంటాస్టిక్. అది సో, ముందు నుంచి అలవాటండి. ఇప్పటివరకు మీ ఫ్యామిలీ నలుగురే. ఇక నుంచి మీ ఫ్యామిలీ అనంతం. ఇంపాక్ట్ ఓకే. ఫ్యామిలీ మీకు యాడ్ అయింది. ఓకే సార్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే మీరు సార్. ఇక నుంచి ఏది చదివినా, మంచి పుస్తకం చదివినా మన ఇంపాక్ట్ ఫ్యామిలీతో పంచుకోవచ్చు. ఓకే సార్. థాంక్ యూ. మీ దగ్గర ఉన్న బుక్స్ అన్ని కూడా మాకు ఇవ్వచ్చు, మేము చదువుతాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. రైట్. ఓకే. యా, నెక్స్ట్ ఎవరు లైన్ లో ఉన్నారండి? Good evening, sir. యా, హ్యాపీ ఈవినింగ్ అమ్మా. Sir, my name is Gauri Satyasai, sir. ఒక్క నిమిషం సత్య అని పిలుస్తారు అందరూ. అమ్మా. వెరీ గుడ్ అమ్మా. కొంచెం వీడియో ఆన్ చేయండి అమ్మా. Yes, sir. ఒక్క నిమిషం, sir. యా, ఇన్స్ట్రక్షన్ మరొకటి యాడ్ చేస్తున్నాను చూడండి. మీరు మాట్లాడేటప్పుడు మీ కెమెరా ఉంటుంది కదా, మీ మొబైల్ అయితే మొబైల్, సిస్టమ్ అయితే సిస్టమ్, కెమెరా వైపు చూసి మాట్లాడితే మీరు అందరు ఆడియన్స్ చూసినట్టు తెలుస్తుంది. మీరు అట్లా కాకుండా మీ ఫోటో మీరు చూసి మాట్లాడారనుకోండి, ఐస్ కింద ఉండడం వల్ల మీరు ఐ కాంటాక్ట్ మిస్ అవుతారు. కెమెరా చూసి మాట్లాడండి, ఓకేనా? రైట్. Yes, థ్యాంక్ యూ. sir. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ సత్య కోట. నేను గాయత్రి విద్యా పరిషత్లో ఎంహెచ్ఆర్ఎం చేస్తున్నాను సార్. ఫస్ట్ ఇయర్ అయ్యింది. నేను మూర్తి సార్ స్టూడెంట్ని సార్. యాక్చువల్లీ మూర్తి సార్ వల్ల తెలిసింది నాకు ఇంపాక్ట్ కోసం. కంగ్రాచులేషన్. యాక్చువల్లీ అసలు నా హాబీస్ ఏంటంటే నేను సిరీస్ చూస్తాను సార్ ఖాళీగా ఉన్నప్పుడు. హారర్, క్రైమ్ ఇలాంటివి చూస్తాను ఎక్కువ. అండ్ మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ నేను ఒక మంచి ఇది స్పీకర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. లైక్ ఏ భయం లేకుండా ఏ టాపిక్ అయినా లైక్ మరీ డెప్త్గా మాట్లాడక్కర్లేదు కానీ కొంచెం బేసిక్గా అయినా ఫ్రీగా కాన్ఫిడెంట్గా మాట్లాడితే మనకు అన్నీ వచ్చన్న ఒక ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది కదా సార్. అట్లీస్ట్ ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి, భయం లేకుండా మాట్లాడాలి అని కోరుకుంటున్నాను సార్. లైక్ ఇంతకుముందు ఇలా వీడియో ఆన్ చేసి మాట్లాడడానికి కూడా భయపడేదాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ మూర్తి సార్ క్లాసెస్లో ఇంటరాక్ట్ అయ్యి ఇంక నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా నా పేరు తీస్తే తప్ప నేను మాట్లాడేదాన్ని కాదు ఇలాంటి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్స్లో. కానీ యాక్చువల్లీ ఇంకా నేనే ఇప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చి మాట్లాడే వరకు వచ్చాను. సో ఇంకా అందరి ముందు కూడా డయాస్ మీద మాట్లాడగలిగే ఒక కాన్ఫిడెన్స్, ఒక అది రావాలని కోరుకుంటున్నాను సార్. నేను నాలో అది డెవలప్ అవ్వాలి అని. వెరీ గుడ్ అమ్మా. ఫెంటాస్టిక్. మీకు బిగ్ క్లాప్స్ ఇస్తున్నాం డిజిటల్ ద్వారా. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. యా, ఈరోజు మీ అందరినీ కూడా హోస్ట్ చేయడానికి మనకు ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ ట్రైనర్ వచ్చారు. యా, ఐఎమ్ హ్యాండ్ ఓవర్ ద ప్లాట్ఫామ్ టు అవర్ ట్రైనర్, టుడేస్ ట్రైనర్ భవానీ మేడం. పవర్ టు యూ మేడం. Yes, sir. Thank you so much, sir. Thank you so much for giving me this wonderful opportunity. Yeah, very happy evening. Please do on your videos. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం గారు. Yeah, happy evening and videos on చేసుకుంటే హ్యాపీ ఈవినింగ్ భవానీ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. yes, happy evening sir. వీడియోస్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో అప్పుడే మనలో కొంచెం భయం పోయినట్టు, అంటే మీలో భయం ఉందన్నమాట. am I right? yes, ఒక్కొక్క వీడియో ఆన్ చేస్తున్నారు. సూపర్. ఇంకా ఇప్పుడు వరకు మనకి ఇద్దరు పరిచయం చేసుకున్నారు ఉంటే తప్ప, అవుట్ సైడ్ ఉంటే తప్ప, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లీజ్ డూ ఆన్ యువర్ వీడియోస్. మేడం ఇప్పటి వరకు ఇద్దరు పరిచయం చేసుకున్నారు మనకి, వెంకటేశ్వరరావు గారు అండ్ సత్య గారు. ఎవరు సార్? సత్య గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, మిరియాల వెంకటేశ్వరరావు గారు.
వెంకటేశ్వరం. ఓకే ఓకే సార్. ఎస్ జయం గ్రేస్ గారు హ్యాపీ ఈవినింగ్ అండి. యా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. వాళ్ళకి డిజిటల్ గా హ్యాండ్ రైజ్ తెలియకపోతే ఫిజికల్ గా చేయమనండి మేడం, నో ప్రాబ్లం. సార్ జూమ్ ఎటికెట్ అయిపోయిందా? ఇంకా అవలా ఓకే. మీరు చెప్తానంటే చెప్పండి, నో ప్రాబ్లం. హ్యాండ్ రైజ్ వరకు చెప్పొచ్చు, దట్ ఈస్ యువర్ ప్రివిలేజ్. యా సో హ్యాండ్ రైజ్ చేయడం కింద హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి. మనం ఆల్మోస్ట్ 2024 లో ఉన్నామంటే ఆల్మోస్ట్ మనకి జూమ్ గురించి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. కింద హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. మన ట్రైనింగ్ లో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలని ఉంటే డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడకూడదు. వి జస్ట్ రేజ్ అవర్ హ్యాండ్ అండ్ దెన్ వీ కెన్ స్పీక్ ఆన్. అప్పుడు మనకి ట్రైనర్ ఛాన్స్ ఇస్తారు, అప్పుడు మనం మాట్లాడొచ్చు. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎటికేట్ ఇన్ ద జూమ్ సెషన్. నెక్స్ట్ స్వామి నాయుడు గారు, హ్యాపీ టు సీ యూ సార్. Happy to see you also. I know very well. Yes. I think, are you recognize me? Yes, sir. Yes, Yep. yes. Yes, madam. Yeah. Just Super. I have, here is a power cut. That's why I'm in my power cut. There is no current. Okay. Myself, Swami Naidu, school student physical science. I live in Visakhapatnam. Thank you, madam. Yes, sir. So, మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? Why did you join in this workshop? So I want to get more abilities, means public speaking and also poster making. But especially when I feel there is any mistake happened, I come to the aggressive mode. I want to change my attitude. Okay. Yes, super. So many goals are there. చాలా గోల్స్ ఉన్నాయి మీకు. మాట్లాడడం, టెక్నికల్ స్కిల్స్ అండ్ అగ్రెసివ్నెస్. వెరీ గుడ్ సార్, మంచి పాయింట్. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకుంది ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నాట్ ఓన్లీ టు డెవలప్మెంట్ ఆర్ ద స్పీకింగ్ స్టైల్ అండ్ ద లైక్ ట్రైనింగ్ స్టైల్. ఓకే, వీ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఆల్సో. ఆటోమేటిక్ గా మీరు మాతో ఒక 21 days, ఒక 30 days మీరు మాతో ట్రావెల్ చేస్తే, జర్నీ చేస్తే, లేటర్ ఆన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దెన్ వీ కెన్ ట్రావెల్ టుగెదర్. ఆటోమేటిక్ గా మనలో చేంజ్ వస్తుంది. అంటే ఒక సజ్జన సాంగత్యం అంటారు కదా. సో ఒక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మన లైక్ థాట్స్ కానీ చేంజ్ చేసుకున్నప్పుడు మనలో ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుంది. వి ఎక్స్పీరియన్స్ దట్, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలి, ఎలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, హ్యూమన్ రిలేషన్స్, ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. And Girish sir also encouraged to join in this group. Girish sir. Yeah, Girish sir also. Girish sir. Yes, madam. Yes sir, super. He All the best. also asked me one time before that. యా, మీ టైం ని బ్లాక్ Thank you. చేసుకోండి. ఈ 21 days, 30 days, 1 hour ఖచ్చితంగా మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏం కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది. వి అష్యూర్ దట్ వన్. Thank you, madam. Thank you. Yes sir. సూపర్. నెక్స్ట్ అన్షు ప్రసాద్ గారు. Hi, ma'am. Very good evening. యా, వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. విల్ యూ ఏబుల్ టు ఆన్ యువర్ వీడియో? Yeah, I just want to say that actually from yesterday I have been suffering with measles, ma'am. సారీ. Measles and with a high fever. ఓకే ఓకే. So I was in the hospital now, so I cannot on my video. So please consider this. సూపర్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. హాస్పిటల్లో ఉండి కూడా ఆన్ చేస్తారు. ఎస్ సార్ మ్యామ్. ఎస్ మ్యామ్, ప్లీజ్ స్పీక్ ఆన్. I'm myself, my full label Anshu Prashad Ji, and I have chosen the platform, the wonderful platform of Impact, because I am inspired by my husband, who was also trained there previously, and I'm a teacher working as an English teacher, ma'am, for the secondary grade education students. And why I have chose Impact, I just want to update myself. I need to embrace the change. I need to take the chances and to prove myself. Actually, from a long time, I have been searching where I
can get an opportunity that I can update myself and I can prove myself. So after many queries and many things, my husband suggested me, why don't you join with Impact? So only these motivational classes has taken me to another level. I assure that. So this is the thing I need to introduce about myself, ma'am. And I'm really enthusiastic and eagerly waiting for the classes. Yeah, super, ma'am, super. Thank you so much, ma'am. All the best. May I know your husband's name, Miss R. Co-trainer? He's Prashad Ji, ma'am. Prashad Ji. I cannot remember the batch where he trained. That was at Hyderabad. Hyderabad only. Prashad Ji, Oh, ma'am. okay, easy with Madam, he impact is now. in the Vijayawada training, madam. 47th. Vijayawada. Thank you, sir. Meeku telusu baga, so you can remember that. Okay. Yes, ma'am. Superb. Thank So you so much. Take care I of your wish that health. I could recover soon, ma'am. That I should regain my health to join the classes. So I just wish that. Yes, ma'am. Obviously, whatever you want to expecting from impact, automatically you will get it if you attend the classes daily and if you do the assignments. So what do you want to do? Like you want to learn or you want to update and you want to present yourself, right? Yeah, exactly, ma'am. That's is being a part of me. That's my hobby. That I'm an innovator. I just like to learn new things from my childhood. That's why I have chosen the profession of the teaching itself. So not only a teacher, many other things are also with me. So wherever I just learn the things, I'm habituated to share with others. That Yes. means reading and impressively sharing with others. So that's become a habitude in my daily life. Yeah, super, super, ma'am. Me too, like that only. I'm in the working with a school only. I'm also want to learn and I want to share the same thing. Yes, ma'am. So then nice సో to నాదంటూ ఒక స్థానం ఉండాలి. నాదంటూ ఇంపాక్ట్ సొసైటీలో ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒక కేటగిరీలో ఉండాలి. సో వాట్ ఐ బిలీవ్ ఈస్ ఈ వర్క్ అని కాదు, ఆ వర్క్ అని కాదు. వాట్ ఎవర్ ద వర్క్ దట్ వాస్ ఇంట్రెస్టెడ్ టు మై హ్యాండ్, ఐ షుడ్ బి ఫ్లాలెస్ ఇన్ దట్. ఐ షుడ్ డూ ఇట్ ఎ పర్ఫెక్ట్ వే. So yes, that's it, ma'am. super, ma'am. Yes, exactly. What do you want? You will get it here with the Impact Foundation. All the very best, ma'am. That will soon. Thank you, ma'am. Thank you so much. Next, CK Babu garu. Once again, very good evening to all the fellow trainers who joined in the part of Impact 160. And I congratulate each and everyone for taking this step. Na peru CK Babu, Chappa Kas Babu. I am from Visakhapatnam and I served in Indian Navy for 20 years from 2004 to 2024. I recently retired from Indian Navy. Now I am fully dedicating my time and energy for the human potential enhancement. Especially in Visakhapatnam, I want to add some value at the educational institutions or school stages so that people can become better citizens and global citizens by improvising their skills. ఏవైతే మన పాఠశాల పుస్తకాల్లో మిస్ అయిపోతున్నాయో, ఏవైతే మనం కంప్లీట్గా ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతున్నామో, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఒక ట్రైనింగ్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నేను ఎడ్యుకేషన్ ప్లస్ అనే ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, విచ్ బేసికలీ ఫోకస్ ఆన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద schools and colleges. For example, money management, which is very, very important, but we never thought what is compounding, and behavior, which is very, very, very important, but not a single hour or not a single day we waste on behavior or attitude of a kid. So these are certain points I am very much interested. So why I am part of Impact, that is more important. I like the Impact Foundation. Since very long time, I was motivated by, inspired by Swami Vivekananda. I read the complete works of Swami Vivekananda, which clearly tells everybody can decide their destiny and add value to the society. And we can add more value when like-minded people come together. So I think Impact is one such group which is following the path of Swami Vivekananda, Ramakrishna Mission, which I clearly figured it out, and Gompa Nageswara garu, who brought
we had so many organizations working at the international level and national level, but Impact Foundation ఒకటి మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో తెలుగు విద్యార్థులకు అందుబాటులో ఉండటానికి ఏర్పాటు చేయబడిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతుంటాను. I want to become one of the pillars of the impact in future by contributing myself. Coming to my education qualifications, professionally I am a sonar engineer, underwater specialist basically I can call, working on sonars, detecting submarines and communicating with the submarines, doing underwater mapping. That is the one part of my profession, and second part is I am a software specialist, networking, hardware and cyber security. Other than that, I am a reader, so I done multiple qualifications just because I read. MSc Psychology, MA Philosophy, MCA, MBA. These are also small qualifications from my side. And other than that, I use my time. So I play all the games, and I travel a lot from Kashmir to Kanyakumari. I traveled all metro cities. I stayed there and I seen the cultures. I worked with the people from all parts of India, Bihar, UP, Kashmir, Assam, Kerala. I had made so many friends. So I can understand what I can tell is India is much bigger than our textbooks. Textbooks are only 1 or 2% of what really India is. We really not having true knowledge of what India is capable and what Indians can do in terms of resources. So through my training, I want to bring that strength back to India, because India is such a huge nation with a lot of resources, unlimited resources, but we are still having limited minds. So I want to open those mindsets. So that is where I am working. I am still a learner. I want to learn so much from all of you. Whoever maybe I want to collaborate with you. I want to work with you. I want to learn from you. And at the same time, I want to give, if I learn 1% from you, I want to give 2% to you in return. So that I strongly believe in a mastermind group. Mastermind group means మనందరం ఒకటి అయి ఉండొచ్చు, బట్ 1+1+1+ చేసినప్పుడు అది కూడికి రాదండి. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ మ్యాథమెటికల్ కాల్కులేషన్ ఫెయిల్ అవుతుంది అక్కడ 1+1+ చేసినప్పుడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. నేను సర్వీస్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇండియా ఈజ్ ల్యాకింగ్. వీఆర్ స్టిల్ కౌంటింగ్ ఎలా సపరేట్ చేయాలి, ఇంకో ఎలా సపరేట్ చేయాలన్న దగ్గర మనం స్టక్ అయి ఉన్నాం. So I want to create certain thing called 1+1 is equal to 3, not 2. So I see impact is something which we can create that multiplication or addition in a wrong way to create the right impact. Yes, sir. I think I taken a lot of time. I should stop. Yes, sir. Yes, sir. No issues, sir. No issues. Superb, sir. Superb. So we are happy to see you, and whatever you want to extend, enhance your knowledge, automatically you will get it, sir. And whatever we want to learn, like every participant is a unique. Kada manaki prati participant unique. Then we learn together. Yes. And trainers like senior trainers, kontamandi trainers, and every field lo వాళ్ళు unique, the best. కానీ ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లైక్ షేర్ చేస్తూ ఉంటారు. సో మన థాట్స్ కూడా మనం షేర్ చేసుకుని ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత విల్ వర్క్ టుగెదర్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ. నెక్స్ట్ కుమార్ గారు, దాస్ కుమార్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యా సార్, గుడ్ ఈవినింగ్. మీరు మొబైల్ హారిజాంటల్ లో పెట్టాలి సార్. ఇలా వర్టికల్ గా కాకుండా ఇలా హారిజాంటల్ లో పెట్టాలి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎటికెట్ ఇన్ అవర్ ట్రైనింగ్. మేడం ఓకే మేడం. yes, super sir, super. నా పేరు వచ్చి దాస్ కుమార్ మేడం. యా ఓకే అండి. మాది
మొగల్తూరు దగ్గర విలేజ్. నేను హిందీ పండిట్ చేశాను మేడం. ఓకే. ఫస్ట్ టైం ఇంపాక్ట్ లో నాగరాజ్ గారు అని నన్ను ఇన్వైట్ చేశారు, మెంబర్ కింద చేర్పించారు. నేను ప్రజెంట్ అయితే MLM చేస్తున్నాను మేడం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తున్నాను, జాబ్ అదే బిజినెస్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో ఏంటంటే ఇంపాక్ట్ లో రావడానికి కారణం ఏంటంటే నేను తెలుగు మీడియం చదివాను మేడం. నాకు ఇంగ్లీషు అంటే మామూలుగా మేనేజ్ చేయగలను, అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. ఇంగ్లీష్ ని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. తర్వాత నాకులాగా తెలుగు మీడియంస్ వచ్చిన వాళ్ళకి నేను ఒక మోటివేటర్ గా, కోచ్ గా, ట్రైనర్ గా ఉండాలి. వాళ్ళని నా వెనకబడిపోకుండా విలేజ్ లో ఉన్న వాళ్ళని ఇంకా మోటివేషన్ చేసి ముందుకు నడిపించాలి. వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్న దాని కోసం నేను ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. ఎస్ సార్. ఓకే, సూపర్ దాస్ కుమార్ గారు. మనకి యాక్చువల్ గా ఇప్పుడు బైలింగ్వల్ లో ఉంటాయండి, మోస్ట్లీ తెలుగులోనే ఉంటుంది మన ట్రైనింగ్. సో కొంచెం ఇంగ్లీష్ యూస్ చేస్తూ ఉంటారు ట్రైనర్స్ మధ్య మధ్యలో. కాకపోతే ఇంగ్లీష్ క్లాసెస్ ఏంటంటే మనకి వేరే ట్రైనర్స్ ఉన్నారు. మీరు ఇంగ్లీష్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అంటే తర్వాత మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దెన్ విల్ హ్యావ్ మెనీ కోర్సెస్. మీరు ఎంత నేర్చుకోవాలనుకుంటే, ఎంత ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అంత ఓషన్ ఉంది ఇక్కడ. సో మీరు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని మీరు ఏమేమి ఏరియాస్ లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఆటోమేటిక్గా 21 days అయితే యూ విల్ కమ్ టు నో. ఓకే, వాట్ యూ వాంట్ అనేది మీకు అర్థమైపోతుంది. దెన్ యూ విల్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీ విజన్ చాలా బాగుంది. you. అంటే ఇంకా చాలా మంది ఇంకా తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఇంకా ఇన్స్పైర్ చేయాలి అంటే, వాళ్ళల్లో ఇంకా మోటివేట్ చేయాలి అనేది మీ విజన్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ హరికృష్ణ గారు. హరికృష్ణ గారు చీకట్లో ఉన్నారు, వెలుగులోకి రండి. లేదు మేడం, నాకు వర్షం పడింది, పవర్ లేదా అందుకోసం సార్? వచ్చి. అవును మేడం, మాకు కూడా పవర్ లేదు సార్, ఇప్పుడే వచ్చింది. మాకి కొంచెం ఇప్పుడే వర్షం పడింది. సూపర్. మీరు గుడ్ వర్షం మార్నింగ్. పడినా కరెంట్ పోయినా మీరు వీడియో ఆన్ చేసుకున్నారు చూడండి. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండి. సూపర్. ఓకే మేడం, ఓకే మేడం. Yes, గుడ్ sir. ఈవినింగ్ మేడం. నేను విజయవాడలో బీటెక్ చేస్తున్నా మేడం. నాకు ఇంగ్లీష్ రాదు మాట్లాడేది. Yeah, sir. నేను బీటెక్ చేస్తున్నా సివిల్ Video? విజయ్ ఎంబీఆర్ కాలేజ్ మేడం, విజయవాడ. ఓకే సార్, మీరు కెమెరా వెంక చూసి మాట్లాడండి. మొబైల్ ఇలా పట్టుకోండి, కెమెరా ఉంటుంది కదా, కెమెరా సైడ్ చూసి మాట్లాడండి. పెట్టుకున్నా మేడం. యా, మాట్లాడండి కెమెరా చూసి. నేను ఇంతవరకు నాకు ఇంపాక్ట్ అనేది ఏం తెలియదు మేడం. నాకు 3 days కింద తెలిసింది అంతే. ఏరే అతను కడప డిస్టిక్ లో సుబ్బారావు అని నాకు అంతా చెప్పింటే నేను వెంకట్ సార్ అని నాకు జాయిన్ చేసినాడు మేడం. తెలిసిండేది ఇంతే మేడం. వాయిస్ ఇన్వడిస్తుంది మేడం. యా, స్లోగా వినిపిస్తుంది సార్, చెప్పండి. వాట్ యు వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ వర్క్ షాప్? అసలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? నాకు దీని నుంచి ఏం రాకుండా నాకు తెలియదు మేడం ఇంతవరకు. దానికి ముందరికి ఏమన్నా భవిష్యత్తు ఉంటే ఒకవేళ చూస్తాం మేము కానీ. ఇంకా దీనికి జాయిన్ అవుతామన్నారు కొంతమంది, నేను కానీ చెప్పినాను. ఓకే ఓకే. దీంట్లో ఈపీఎస్ ఉంటుంది సార్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఉంటుంది. అంటే తర్వాత ఆఫ్లైన్ లో ఒక ఫుల్ ఫ్లెక్స్డ్ గా మనం ఒక ట్రైనర్ గా మనం ఎలా మాట్లాడాలి అంటే, మనం ఎలా స్టూడెంట్స్ కానీ అడల్ట్స్ కానీ ఎలా ట్రైన్ చేయాలి అనేది అయితే మనకి ఒక ఐడియా వస్తుంది సార్. మీకు ఈ 21 days అటెండ్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు డైలీ అటెండ్ అవ్వండి. డైలీ క్లాస్ కి 1 hour ఉంటుంది, 1.5 hour.
సో ఆ క్లాస్ అటెండ్ అయ్యి ఏవైతే అసైన్మెంట్స్ ఇస్తారో ఆ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. మేము మెంటర్స్ ని అలాట్ చేస్తారు, మెంటర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో Okay, దాట్ madam. యూ విల్ అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్. కానీ జర్నీ చేయండి, మాతో ట్రావెల్ చేయండి 21 days. ఆటోమేటికల్ గా యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈస్ యువర్ గోల్ సార్? మేడం వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ ఆర్ యూ వర్కింగ్ నౌ? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి మీ నేను గోల్ బీటెక్ సివిల్ చేసిన మేడం. ఇప్పుడు సార్? బీటెక్ చేస్తున్నా మేడం సివిల్. బీటెక్ చేశారా? అవును మేడం. విజయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా బీటెక్ 1.5 అయింది year మేడం. ఉంది మేడం. జస్ట్ బీటెక్ అయిపోయిందా? అవును మేడం. ఓకే, ఎస్ సార్, సూపర్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ హేమని గారు, మీ టర్న్ వచ్చేసిందండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. యా, హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు హేమని అండి. ఎస్. మాది కడప జిల్లా. యాక్చువల్లీ నేనైతే మా ఆయన ఫోర్స్తో వచ్చాను, నాకైతే ఏమీ ఇది లేదు. మా అబ్బాయిని కూడా జాయిన్ చేశాను మ్యామ్. మా ఇద్దరు అబ్బాయిలు నేను ముగ్గురము జాయిన్ అయ్యాము. ఓకే మా చిన్న అబ్బాయి. ఓకే ఓకే. హాయ్ మేడం, నా ఏం పేరు చదువుతున్నారు? పవన్ సాయి. నేను 12th చదువుతున్నాను మేడం. వాట్ మా? 12th 12th. ఓకే. అంటే డాడీ చెప్పడం ద్వారా స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలని జాయిన్ అయ్యాను మేడం ఫస్ట్. ఎస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇంకా అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఓకే. అందుకు వేరే వాళ్ళని ఫ్రెండ్స్ని మోటివేట్ చేయడానికి ఇలాంటి వాటికి పనికి వస్తుందని అంతే. ఎస్, సూపర్. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్యామిలీ. చక్కగా మీ హస్బెండ్ ఏంటి మ్యామ్? ఈజ్ ఇట్ మేడం ట్రైనర్? గండికోట సుబ్బారావు గారు అండి. గండికోట సుబ్బారావు గారు 66వ బ్యాచ్. 66 batch ma'am. ఓకే 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 ఓకే. ఫ్యామిలీ మొత్తం జాయిన్ చేసేసారా? సూపర్. మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు మ్యామ్ లైన్ లో, యువరాజ్ గండికోట. యా, ఫ్యామిలీ అందరూ ఉంటే ఆటోమేటిక్ గా మనలో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ మోర్ అండ్ మోర్. విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ మోర్ అండ్ మోర్. మ్యామ్ ఓకే. నేను యాక్చువల్లీ భయపడ్డాను జాయిన్ అవ్వడానికి. 2 days బ్యాక్ ఆర్వీఆర్ సార్ ఫోన్ చేసి, సార్ నాకు చదవడం రాదు, రాయడం రాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, నేను వైజాగ్ వచ్చి ఎక్కడ ఉండాలి అది ఇది అంటే, ఏం పర్లేదు మ్యామ్, అలా ఏం భయపడద్దండి, మీరు హ్యాపీగా జాయిన్ అయిపోండి అని సార్ ఇది మోటివేషన్ మ్యామ్. నేనైతే మా ఆయనతో వారం నుంచి గొడవ పడుతూనే ఉన్నాను, నువ్వు డబ్బులు వేస్ట్ చేయొద్దు, నేను జాయిన్ గాను అని. ఓకే, చూడండి మీరు ఈ 21 days 1 month అయిపోయిన తర్వాత మీ హస్బెండ్ కి మీరు థ్యాంక్స్ చెప్తారు ఖచ్చితంగా. ఓకే మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఉంటుంది. కావాలంటే ఐఎమ్ ష్యూర్ మీరు డైలీ క్లాస్ కి అటెండ్ అవ్వండి. అసైన్మెంట్స్ మీకు ఎలా చేయాలో మెంటర్స్ ఉంటారు, మేము గైడ్ చేస్తాము. ఆటోమేటికల్ గా యూ విల్ చేంజ్. మనం మాట్లాడడం అయితే వచ్చు కదా, రాయడం అయితే ఇక్కడ ఏముండదు, మాట్లాడడం వచ్చు. మ్యామ్ నేను కూడా 10th ఇంటర్మీడియట్ చేశాను. సో 10th అయితే కంటిన్యూ గానీ ఇంటర్మీడియట్ అంటారు డిస్కంటిన్యూ. సో నాకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ అనమాట. ఆటోమేటికల్లీ కొంచెం మాట్లాడుతుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా నేను ఆ మాటని కంటిన్యూ చేయలేను, అక్కడితో ఆగిపోతారు. ఓకే, వీడియో ఆన్ చేయడానికి కూడా ఇంతసేపు ఆలోచించాను. మా వాడు పక్కన కూర్చొని ఆన్ చేయి ఆన్ చేయి అంటే. ఐ లైక్ యువర్ స్మైల్ మ్యామ్. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి. సో ఖచ్చితంగా మీరు 21 days తర్వాత చూడండి, మీరే చెప్తారు నాకు వచ్చి, నేను ఆఫ్లైన్ లో ఉంటాను ఎనీహౌ, అప్పుడు మీరే అంటారు మ్యామ్ ఫస్ట్ డే ఎలా మాట్లాడానో ఇప్పుడు ఎలా మాట్లాడానో అని. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం విత్ యువర్ పర్మిషన్ నేను ఒకసారి మాట్లాడుతున్నా. షూర్ షూర్. థ్యాంక్ యూ మేడం. మోటివేట్ చేయడానికి సార్కి 1 week టైం పట్టింది మేడం. నాతో ఫోన్ లో మాట్లాడించి మోటివేట్ చేశారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు మాట్లాడింది వీడియో రికార్డ్ చేశాను, ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడండి. మీకు వద్దు సార్, మళ్ళీ లాస్ట్ లో మాట్లాడింది కూడా రికార్డ్ చేస్తాము, అప్పటికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు మ్యామ్ మీరు. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. బ్రహ్మాండం మాట్లాడుతున్నారు మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ మీ పెద్ద అబ్బాయి వెళ్ళమంటారు యువరాజుని. ఓకే, పిలిచండి మేడం. మేడం కోరిక మేరకు పిలిచేయండి వెంటనే. సూపర్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీ బాబుకి కూడా ఆల్ ది బెస్ట్. పవన్ నా? పవన్.
ఎస్ మా ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు డైలీ మాత్రం మీ ఫ్యామిలీ అంతా బ్లాక్ చేసేసుకోండి టైం. ముందే మీరు డిన్నర్ కంప్లీట్ చేసి మేడం, మీరు ముందే కుకింగ్ కంప్లీట్ చేసేసి డిన్నర్ కంప్లీట్ చేసి 8 o'clock కల్లా తినేస్తాం మ్యామ్. ఓకే సూపర్. 8 o'clock కల్లా ఖచ్చితంగా కూర్చోండి. చక్కగా మీ బాబు ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా చిన్నగా ఏదైనా అర్థం కాకపోయినా తను చెప్తాడు. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంకా ఎవరున్నారండి? మట్టాస్ ఐఫోన్ అని ఉన్నారు. మ్యామ్ యూ జస్ట్ ప్లీజ్ రీనేమ్ యువర్ నేమ్. మీరు రీనేమ్ మీ పేరు చెప్తే నేనే రీనేమ్ చేస్తాను. ఒకసారి మీ పేరు చెప్పండి మ్యామ్. అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పండి. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు మ్యామ్? నా పేరు సుభాషిణి మేడం నా పేరు. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే. ఐఎమ్ టీచర్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ గాజువాక. సో నేను గిరి సార్ ఎంకరేజ్ చేయడంతో నేను ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో థ్యాంక్స్ టు గిరి సార్. యాక్చువల్లీ టీచర్ అనగానే టీచ్ చేస్తాను, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఉంది. చాలా స్టేజ్ ఫియర్ ఉంది మేడం నాకు. సో మంచి స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను. సో మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను. స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేసి అండ్ ఆల్సో అప్డేట్ ఆల్ థింగ్స్ అన్నమాట. ఈ టెక్నాలజీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్స్ మై గోల్ టు జాయిన్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా యాక్చువల్లీ యూజువల్ గా టీచర్స్ అంటే మాట్లాడతారు కదా అనుకుంటారు చాలా మంది, కానీ టీచర్స్ కూడా స్టేజ్ ఫియర్ ఉంటుందని చాలా మళ్ళీ టీచర్ కే తెలుస్తుంది. నిజమే అందరి ముందు మాట్లాడాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పి మాట్లాడాలంటే ఇట్స్ టఫ్ టు టాక్ మేడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. మా స్టూడెంట్స్ ముందు తర్వాత ఎవరి ముందైనా మాట్లాడాలంటే ముందు స్టేజ్ ఫియర్ అన్నమాట. సో ఏం మాట్లాడాలి, స్టేజ్ ఎక్కగానే మొత్తం అంతా అయోమయం గందరగోళం అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియదు. సో ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ స్పీకర్ మేడం. సో అందుకని జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ మ్యామ్. ఎస్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు ఇలా మొబైల్ ఇలా హారిజాంటల్ లో పెట్టుకోండి మ్యామ్ డైలీ జాయిన్ అయినప్పుడు. ఓకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎటికెట్ ఇన్ ఆర్ ట్రైనింగ్. నేమ్ కూడా చేంజ్ చేసుకోవాలి మ్యామ్. ఒక రోజు మీరు నేమ్ చేంజ్ చేస్తే జాయిన్ అయ్యారు బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా డైలీ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మీకు జూమ్ ఎటికెట్ సెషన్ లో మళ్ళీ చెప్తారు. ఓకేనా మ్యామ్. ఆల్ ది బెస్ట్. సో మీరు ఒక మంచి స్పీకర్ ఖచ్చితంగా అవుతారు. మీరు డైలీ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, అసైన్మెంట్స్ చేయండి. 21 days కాకముందే మీరు స్పీకర్ అయిపోతారు. 21 days కి ట్రైనర్ అయిపోతారు ఖచ్చితంగా. ఎస్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దెన్ ఇంకా మోహిత్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. My name is Mohit Magdala. Hello. Yes, you're audible. Yes. My name is Mohit Magdala, madam. I just completed intermediate. I will go for BTech or I will stay for long term, madam. నా హాబీస్ ఏమొచ్చి రీడింగ్ బుక్స్ మేడం. అలాగే ఈ జూమ్ సెషన్ ఎందుకు తీసుకున్నానంటే మా ఫాదర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశారు మేడం. దాని గురించి నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, ఇంపాక్ట్ వీటి గురించి. అలాగే ల్యాబ్సెట్ మహేష్ సార్ స్టూడెంట్ ఎంపవర్మెంట్ సెషన్ కూడా నేను చేశాను మేడం ఆల్రెడీ. బీటెక్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ పనికొస్తే డయాస్ మీద మాట్లాడడం, టీమ్ లీడ్ చేయడం ఇవన్నీ హెల్ప్ అవుతాయి అని చెప్పి చేస్తున్నాను మేడం. ఇంపాక్ట్ ఇప్పుడు మోహన్ రావు మేడం. మోహన్ రావు గారు. ఓకే. థ్యాంక్ యూ. 94 బ్యాచ్ అండి. వాళ్ళ నాన్నగారు 94. సార్ ఏ బ్యాచ్? 94. ఓకే. బాలకృష్ణ సార్ అప్పుడు ఇన్ఛార్జ్. ఓకే సార్. ఓకే ఫైన్. ఎస్ మోహిత్, మీరు ఏమనుకుంటున్నారో జస్ట్ అంటే మనం ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఏదైనా ఒక టాపిక్ మీద మనం లైక్ స్టేజ్ మీద మాట్లాడడం కానీ ఏదైనా లైక్ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బీటెక్ కదా. సో ఆటోమేటికల్ గా ఇది చాలా యూజ్ అవుతుంది నీకు. ఫస్ట్ మాట్లాడడం ఒక కళ కదా, మాట్లాడడం ఒక కళ. ఆ కళ మనలో ఆటోమేటిక్ గా ఎంతో కొంత ఉంటుంది. దానికి ఒక పాత్ ఉండాలి. ఆ పాత ఇంపాక్ట్ ఫౌండేషన్. సో ఇక్కడ
కొంతమంది సీనియర్ ట్రైనర్స్ ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం చేయాలి, సో ఇవన్నీ మీకు టీచ్ చేస్తారు. ఆటోమేటిక్ గా మీరు ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది విత్ ద స్పీకింగ్ అండ్ ట్రైనింగ్ మోడ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా ఎవరో సంథింగ్, ప్లీజ్ డూ ఆన్ యువర్ వీడియోస్ అండి. మేడం శ్రీరాజ్ని పిలవండి. శ్రీరాజ్. యా హాయ్ మ్యామ్, నా పేరు శ్రీరాజ్. ఎస్, హాయ్. యా లైక్ నేను బేసికలీ వైజాగ్ నుండి మేడం. ప్రెసెంట్ అది ఎంఎస్ కంప్యూటింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాను ఇక్కడ యూకేలో. ప్రెసెంట్ ఐ మీన్ లండన్ మాట. సో మై హాబీస్ అది వచ్చేసి లైక్ బేసికలీ ఐ లవ్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్సో ఐ లవ్ టు ట్రావెల్ మోర్. అండ్ బిసైడ్స్ దట్ ఐ ఆల్సో రీడ్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ట్రావెలింగ్ అది వచ్చేసి లైక్ ఐ లవ్ టు డూ ద సోలో ట్రావెలింగ్. ఆన్ యువర్ వీడియో. ఓకే. యా ప్లీజ్ ఆన్ చేయండి. యా, యు జస్ట్ ట్రై టు ఆన్ యువర్ వీడియో. యా కనబడుతున్నానా మ్యామ్? యా, కనపడుతుంది. యా సూపర్. సో ట్రావెలింగ్ అది లైక్ జనరలీ నాకు ఇష్టం మేడం. కొత్తగా కొత్త పీపుల్తో అది ఇంటరాక్ట్ అవ్వడం, సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో సౌత్ అంతా తిరిగాను ఇండియాలో ఉన్నప్పుడు, బ్యాక్ ఇన్ ఇండియా అండ్ నార్త్లో కూడా 4-5 స్టేట్స్. అండ్ బిసైడ్స్ దట్ ఐ ఆల్సో లవ్ టు డూ ద అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అంటే ఇప్పటివరకు నా దగ్గర బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది వచ్చేసి లైక్ జనరల్లీ సోషల్ కాజెస్ మీద వీటి మీద జస్ట్ ఐ మీన్ నా సోషల్ మీడియాలో అది పోస్ట్ పెడుతూ ఉంటాను ఇన్ జనరల్. సో బ్యాక్ ఇన్ 2015 when Narendra Modi like BJP government when they started the Swachh Bharat movement, నేను అది కొన్ని పాయింట్స్ అదిని జస్ట్ ఓ లెటర్ కింద అది రాసి లైక్ ఐ జస్ట్ సెంట్ ఇట్ టు ద పిఎంఓ ఆఫీస్ అంటే అక్కడ. సో బ్యాక్ ఇన్ 1 month I just got a response from PMO ఆఫీస్ మాట. లైక్ సో అండ్ సో పాయింట్స్ ఓకే కొన్ని కన్సిడర్ చేసాము, ఇట్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అది అని చెప్పి అది వచ్చింది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ హార్డ్లీ లైక్ 19 or 20 years old అంటే అప్పుడు. సో ఐ మీన్ పిఎంఓ ఆఫీస్ నుండి రెస్పాన్స్ లెటర్ రావడం అనేది నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జస్ట్ నార్మల్ సిటిజన్ అంతే ఇక్కడ, ఆ లెవెల్ నుండి అది వచ్చింది. సో ఫర్ దట్ ఈస్ మై బిగ్ వన్. సో లైక్ అన్నిటి మీద బేసికల్లీ అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో విచ్ ఫీల్డ్ ఐఎమ్ జనరల్లీ like I need to be more focused, it will be always be my question mark మాట. Even I used to handle like social media like memes అవి like I don't know like you people are ever or not అంటే సోషల్ మీడియాలో మీమ్స్ అని చెప్పి లైక్ ఫన్నీగా అంటే చేస్తూ ఉంటారు. లైక్ దిట్స్ వే ఆఫ్ పర్సెప్షన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అంటే ఒక మూవీ మీదైనా అండ్ ఐ మీన్ ఇంకేమైనా సోషల్ కాజ్ మీదైనా ఏదైనా సరే లైక్ విత్ ఇన్ 5 seconds like you need to go through each and every news anta. So 5 seconds lo adini convey avuddu mata generally a post kani jokes kani it's a kind of relaxation. So I used to do that also like few videos ante now I stopped, but few videos even I reached like 4 million and 3.9 million views. So present aithe IT edi ikkada chestunanu masters adi. So if it's everything goes well so chodali tarvata enti adi ani cheppi why I joined in this Impact Foundation in the sense mother like my mother is also an Impact member. Like she just gave me the she just told me about the organization ante. So initially I'm not aware of this organization. So I mean video lo indaka adini like when you people are playing the song and everything I just saw your YouTube channel. It is like 2.1 million subscribers for your channel. సో ఓకే ఇదేదో కొంచెం పెద్దగా ఉంది అది అని చెప్పి ఓకే ఐ మీన్ అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. ఓకే దిస్ ఇస్ నాట్ లైక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. చాలా ఉంటాయి కదా అంటే లయన్స్ క్లబ్ అని లేకపోతే ఒక్కోదానికి ఒక్కొక్క ఆర్గనైజేషన్ ప్రతి ఫీల్డ్లోనే ఉంటుంది. సో బట్ ఐ హ్యావెన్ సీన్ సచ్ ఏ బిగ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ టు దిస్ ఛానల్ అంటే. సో ఓకే లైక్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ మోర్ విత్ ద పీపుల్ బట్ బేసికలీ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్. So that's why I just kept the video ante video adi anduku off chesanu. So that's all about myself. Yeah, thank you. Nice meeting you. Super congratulations Sriraj, very all the best. So inta chinna age lone nu manchi achievements reach ayyavu, superb. So you're not introvert, you're speaking so good, right? So you're not introvert. But
అంటే నా కంఫర్ట్ ఉన్న పీపుల్ తోనే జనరల్ ఇంటరాక్ట్ అవుతాను Yeah. మేడం. జనరల్ కొత్త వాళ్ళతో అదిని లైక్ సడన్ ఫ్రెండ్షిప్ అయితే నేను చేయను బేసికలీ. అంటే కొంచెం స్టడీ చేసిన తర్వాతే ఐ జనరల్లీ ట్రై టు మింగిల్ ఆర్ కంటిన్యూ Yeah, విత్ దెమ్ I అట్లా. understood. Yeah. I'm understanding. Okay. So one day సరిపోయిందా? రేపటి నుంచి వీడియో ఆన్ చేసేయాలి. ఓకేనా? So Yeah, tomorrow చేయాలి onwards, మేడం. we are all known people for you. Okay, because we are Oh, all yeah. one family. We are like Impact family. May I know your mother's name? జీ శైలజ శైలజ గారు మేడం అంటే. శైలజ గారు 126th బ్యాచ్. ఆహా, ఓకే ఓకే, సూపర్. ఇక్కడ అందరూ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టున్నారు చాలా మంది. సూపర్, ఆల్ ది బెస్ట్ శ్రీరాజ్. సో Yeah, వాట్ thanks. యు వాంట్ టు ఫ్రమ్ దిస్ వర్క్ షాప్? వాట్ యు టోల్డ్? అంటే నాకు అంటే నేనంటే బేసికలీ అంటే గొప్ప కాదు కానీ లైక్ మల్టీ టాలెంట్ అనమాట. కొన్నిసార్లు నాకు ఫోటోగ్రఫీకి వెళ్ళాలంటది, కొన్నిసార్లు ఏదైనా సోషల్ కాజెస్ మీద జర్నలిజం చేయాలంటది. దో ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై మాస్టర్స్. అంటే ఏదో సొసైటీ వల్ల ఏదైనా ఐటీ ఇది చేస్తాను కానీ బేసికలీ నాకు ఐ లవ్ టు ట్రావెల్ వరల్డ్ మాట. అంటే ఎక్కువ కొత్త ప్లేసెస్ తిరిగి అట్లా ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం. అంటే లైక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ దీనికన్నా కూడా ఎక్కువ రియాలిటీగా దీని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త పీపుల్ అది మీట్ అది ఇష్టం. బట్ ఏంటంటే అదొక్కటే అంటే ఇంకా అవ్వదు కదా. సో ఎస్ ఎస్, ఐటీ చదువుతున్నాను అంతే. ఐ మీన్ యా, వీ నీడ్ టు సర్వైవ్ కదా. సర్వైవ్ అవ్వాలంటే వీ నీడ్ టు డూ సంథింగ్. సో అపార్ట్ అదే ఫ్రమ్ తప్ప. దట్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. నాకు కూడా చాలా లైక్ ట్రావెలింగ్ చేయడం, ఫోటోగ్రఫీ, బోత్ ఆర్ వెరీ లైక్ ఫెమిలియర్ టు మీ. I am also so ఓకే. like for that. Thank you so much. All the best. యా థ్యాంక్స్. All the best. Yeah, Keep thank join you. every day. Keep join every day. You just on your video and you just do the assignments. Okay, you'll see the transformation. Best transformation in you. యా షూర్ మ్యామ్. థ్యాంక్ యూ. మేడం జగదీష్ గారిని పిలవండి. జగదీష్ గారు, Sir? జగదీష్ గారిని పిలవండి. Yeah, Jagadish garu. జగదీష్ గారు, దాస్ కుమార్ గారు మాట్లాడతారా మీరు? అన్మ్యూట్ మాట్లాడాం చేసుకో. కదా. యా, మాట్లాడారు. అది ఇక్కడ నాకు మెసేజ్ చేశారు యాక్చువల్గా. గుడ్ ఈవినింగ్ మేడం. ఐఎమ్ జగదీష్ జగదీష్ గారు, ఎస్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. జగదీష్ ఫ్రమ్ శ్రీకాకుళం అండి. Yes, జస్ట్ sir, welcome. వర్క్ యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ అండి, ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నాకు మన రోజా గారు ఐడి పంపించారండి, శ్రీకాకుళం కవిటి మండలం. ఒకసారి జగదీష్ గారు మీరు క్లాస్ వినండి, చాలా బాగుంటుంది, ఇంపాక్ట్ క్లాస్ అని చెప్పారు. సో 25 years సర్వీస్ అయిపోయింది. మేడం గారు చెప్పారు చాలా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, స్టేట్ వైడ్ గా చాలా మంచి క్లాసెస్ ఇస్తున్నారు రోజా గారు. నేను కూడా జాయిన్ అవుతాను, వింటాను అంటే ఒకసారి వినండి లింక్ పంపించారు. ఇంతవరకు నేను ఇంకో మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో ఉండడం వల్ల లేట్ గా జాయిన్ అయ్యానండి. రోజా గారు నాకు 6 o'clock పంపించడం జరిగింది ఈరోజు. అదే 8 గంటలకి మేము ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి వాయిస్ చాటింగ్ పెట్టుకున్నామండి. ఐ మీన్ ఇది కంటిన్యూ చేయకుండా అది అక్కడితో బ్రేకప్ ఇచ్చి రోజా గారు అన్నారు కదా అని ఇప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. కొంచెం లేట్ గా జాయిన్ అవ్వను, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం నేను టైంకి జాయిన్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ వినాలని ఉంది నాకు, ఇది రైట్ టైం కాదు, అయిపోయింది. రేపు 8 o'clock నేను మళ్ళీ జాయిన్ అవుతానండి. Yes, sir. జాయిన్ అయితే రోజా గారు చెప్పారు, ఇప్పటికి నేను చాలా క్లాసెస్ చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళానండి, చాలా బాగుంటుందని చెప్పారు. సో యాజ్ ఏ టీచర్స్ గా మాకు చాలా అవసరం ఇది, ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవడం. Yes, ఐ sir. విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్ అండి. Yes, విత్ sir. యువర్ Thank you so much. Thank you so Thank much, జగదీష్ గారు. సార్, Thank you. మన మొబైల్ ఇలా పెట్టాలి సార్, యాక్చువల్లీ హారిజాంటల్ లో పెట్టండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎటికేట్ ఇన్ ఆర్ ట్రైనింగ్. సూపర్ సార్. రోజా మ్యామ్, షీఈ్ వెరీ యాక్టివ్ అండ్ షీఈ్ వెరీ ఎనర్జెటిక్. చాలా సెషన్స్ ఇచ్చారు, అన్నిట్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సూపర్. సో దీనిలో రోజా మ్యామ్ మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, మనకి ఉన్న నాలెడ్జ్ నుంచి ఇంకా ఎన్హాన్స్ ఎలా చేసుకోవచ్చు, ఇంకా ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది ఒక స్ట్రక్చర్ వేలో అయితే దీంట్లో ఉంటుంది సార్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ జాయిన్ ఎవ్రీ డే.
అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు డే బై డే ఆటోమేటిక్ గా మీలో అనేది ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మేడం Thank you రోజా very మేడం much. హ్యాండ్ రోజా రైజ్ మ్యామ్ చేశారు, ప్లీజ్. ఒకసారి అవకాశం ఎస్ ఇవ్వండి మేడం. ఎస్ రోజా మ్యామ్ ప్లీజ్. जी नमस्ते जी, థ్యాంక్ యూ జగదీష్ గారు. మ్యామ్ భవానీ మ్యామ్ ఆర్వీఆర్ సార్ జగదీష్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పోల్ వాల్ట్ స్పోర్ట్స్ మ్యాన్. వెరీ వెరీ యాక్టివ్, చాలా డెడికేటెడ్. ఏజ్ పెరుగుతున్న కొద్ది చిన్న అబ్బాయిలాగే ఉంటారు, చిన్న అబ్బాయిలాగే కనిపిస్తారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, సోషల్ యాక్టివిటీస్ ఉంటారు. నేను తనకి దీని గురించి ఏమీ ఐడియా లేదు, నేను చెప్పాను అనమాట, బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత ఆయన మనం ఏమనుకున్నామో దానికంటే ఇంకా మించి చూస్తామని నాకైతే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ రోజా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యాపీ టు హియర్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. ఎస్ మా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. ముగ్గురు జాయిన్ అవుతారు. వీళ్ళని నలుగురిని కూడా నేను విడిచిపెట్టేది అయితే లేదు. ఎస్ ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ ఉండదు కదా మ్యామ్. అవును తెలుసు. అది వాళ్ళకి తెలీదు యాక్చువల్ గా. చాలా మంది మంచి వాళ్ళు అందరూ చాలా మంది ఇక్కడ జాయిన్ అవ్వడం ఎలాగని తెలియదు. ఇందులో అదే. వచ్చిన వాళ్ళు సూపర్ అన్నమాట. ఎవరికైతే దేశభక్తి ఉంటుందో, ఎవరికైతే సేవానిరతి ఉంటుందో, ఒక్కసారి ఇందులో జాయిన్ అయితే మనలాగే ట్రావెల్ చేస్తూ 10 మందిని జాయిన్ చేస్తారు. అది మాత్రం డెఫినెట్. ఎస్ మ్యామ్. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అశోక్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు అశోక్ ఆల్. గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎస్ హ్యాపీ సారీ నేను ఈవినింగ్ వీడియో అండి. ఆన్ చేసుకోలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. అయితే ఓకే నేను ఓకే. ఇప్పుడు జగదీష్ అన్న కోసమే మాట్లాడాలనుకున్నాను. సో నేను కూడా శ్రీకాకుళం నుంచి 126 బ్యాచ్. సో జగదీష్ అన్న కూడా నా సీనియర్. ఓకే అతను ఇందులోకి వచ్చారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు జగదీష్ సార్. చాలా మంచి వ్యక్తి అండి. చాలా స్పోర్ట్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అటువంటి వాళ్ళు వస్తే మన దీనికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో ఎవరి ద్వారా అయినా వచ్చినందుకు ఈ సభాముఖంగా కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అశోక్ గారు. మీ ఫోటో ఒకసారి నేను రికలెక్ట్ చేసుకుంటాను. అన్న నేను బాస్కెట్బాల్ ప్లేయర్, మీకు చూసి ఉంటారు నాకు ఒకసారి. ఓకే. బాస్కెట్బాల్ బ్యాచ్ అశోక్ మెహతా తెలుసుంటది మీకు. అశోక్ మెహతా. I mean, ఓకే డన్. అంటే మన గణేష్ కంటే జూనియర్ రియాజ్ గణేష్. వాళ్ళకన్నా నేను జూనియర్ నాన్న. గణేష్ జూనియర్ బ్యాచ్. ఓకే. కోటి అంటే మన కోటి చంద్రశేఖర్, కోటి అశోక్ వాళ్ళందరితో ఒకసారి. ఓకే ఓకే డన్ డన్. వన్ సెకండ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం యువరాజు గండికోట పిలవండి. ఎస్ యువరాజ్ గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. యా హ్యాపీ ఈవినింగ్ అండి. మ్యామ్ నా పేరు యువరాజు, నాది కడప మ్యామ్. ఆన్ యర్ కరెంట్లీ వీడియో బెంగళూరులో ఉన్నాను. వీడియో ఆన్ చేసుకోగలుగుతారా అండి? యా మ్యామ్. హాయ్ మ్యామ్. హలో. యా ఎస్ యూఆర్ ఆడిబుల్. యా మ్యామ్. నా పేరు యువరాజు, నేను కడపలో మాది కడప మ్యామ్. మామూలుగా ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నాను. ఓకే నాది 12th కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి డిప్లొమా ఏవియేషన్ చేస్తున్నాను. నేను వచ్చి మా నాన్న వల్ల జాయిన్ అయినా ఇక్కడికి టు ఇంప్రూవ్ మై గండికోట సుబ్బారావు గారి ఫ్యామిలీ కమ్యూనికేషన్. ఎవరు ఎవరు సార్? గండికోట సుబ్బారావు గారు గండికోట సుబ్బారావు. రామ మేడం మాట్లాడారు ఓకే కదా, ఓకే ఓకే వాళ్ళ పెద్ద అబ్బాయి. ఓకే ఎస్ ఆ అమ్మ ఫేస్ చూడండి ఒకసారి, ఎంత లాగా వెలిగిపోతుందో నేను అబ్బాయిని అదే చూసేపాటికి. అనుకుంటున్నాను. ఇద్దరు అబ్బాయిలు అన్నారు కదా, ఒక్క అబ్బాయే మాట్లాడాడు అనుకుంటున్నాను. అదే మ్యామ్, అమ్మ Yes. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ బెంగళూరులో ఉంటాను, అందువల్ల ఎస్ మా ప్లీజ్ క్యారీ ఒకేసారి మాట్లాడలేదు అంతే. ఎస్ యా మ్యామ్. అదే నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం కోసము జాయిన్ అవ్వను. మా నాన్నగారి ప్రోత్సాహం వల్ల అంతే మ్యామ్. యా సూపర్. స్టేజ్ ఫియర్ మెయిన్ ఆబ్జెక్టివ్ నీకు స్టేజ్ ఫియర్ అంతేనా? స్టేజ్ ఫియర్. ఓకే సూపర్. సో పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ స్టూడెంట్స్ కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. అసలు పబ్లిక్ స్పీకింగ్ అనేది స్టేజ్ ఫియర్ లేకుండా, ఒక సెమినార్ మనం ప్రెజెంటేషన్ చేయాలి అన్నా మనకి స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలి కదా.
స్టేజ్ ఫియర్ అనేది ఇట్స్ కామన్, కానీ మనం దాన్ని ఎలా కవర్ చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చాలా బాగా నేర్చుకుంటాము. బట్ యూ హ్యావ్ టు కీప్ జాయిన్ ఎవ్రీ డే అండ్ యూ హ్యావ్ టు డూ ద అసైన్మెంట్స్. Yeah, ma'am. Okay. I will do it. ఓకే, సో మీ ముగ్గురులో ఎవరు మంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతారో చూడాలి ఫైనల్ డే. Okay, ma'am. చూద్దాం. Super happy to see you like in one frame 3, like 2 sons and 1 mother. Happy to see you all 3 in one frame. Thank you so ma'am. much. Thank you. Yeah, all Your the family best. going to create history in the Impact family. Yes. Thank you, Lord sir. Fantastic అండి, వామ్ వెల్కమ్ టు ఆల్. Yes. సో మన Thank you, సుబ్బారావు గారి thank you. ఫ్యామిలీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటే కనుక ప్లీజ్ జాయిన్ టు అవర్ ఇంపాక్ట్ ఫ్యామిలీ. Yes. ఓవర్ టు యు మేడం భవానీ గారు. Yes. సార్ కి టేస్ట్ తెలిసింది కాబట్టి ఆ లెర్నింగ్, ఆ షేరింగ్, లైక్ కమ్యూనిటీ తెలిసింది కాబట్టి ఇలా జాయిన్ చేశారు కదా సార్. సో అలా కూడా ఎవరైనా మనం ఫ్యామిలీ, నేను కూడా అంతే, నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపని జాయిన్ చేశాను. మా పాప 9th లోనే జాయిన్ చేశాను యాక్చువల్ గా. సో తనది కూడా ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అయిపోయింది. అలా మనం తెలిసినప్పుడు మాత్రమే మనం అలా జాయిన్ చేస్తాం. అలాగే ఇంకా ఎవరైనా మీ చుట్టుపక్కల ఇంకెవరికైనా తెలియకపోతే గనక ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి లింక్ షేర్ చేయండి. ఆస్ దెమ్ టు జాయిన్. మనకి డైలీ క్లాసెస్ అవుతుంటాయి కదా, మీరు జాయిన్ అయితే 1 or 2 days అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ క్లాసెస్ చూసిన తర్వాత వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది ఇక్కడ తెలియకుండా కూడా జాయిన్ అవుతారు కదా, 1-2 members. సో అందరికి మీరు షేర్ చేయండి. ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్. ఓకే, వెంకటేష్ గారు మేడం మరో ఫ్యామిలీ ఉన్నారు, జయం వరబాబు గారి ఫ్యామిలీ, జయం గ్రేస్. ఇన్వైట్ చేయండి వాళ్ళని కూడా. ఎస్ సార్, వరబాబు సార్. అవును, లాస్ట్ టైం వరబాబు సార్ చెప్పారు మా పాప మాట్లాడినప్పుడు ఇన్స్పైర్ అయ్యారు అని. ఐ రిమెంబర్. హ్యాపీ ఈవినింగ్ మేడం గారు. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ మేడం. ఫైన్. సూపర్. నేను అంటే ఆఫీస్ లో ఉన్నాను మేడం ప్రజెంట్ ఇప్పుడు. ఓకే పాప సార్. ఓకే, అయింది. పాపను పిల్లండి, గ్రేస్ని పిల్లండి మేడం. ఓకే సార్. మాట్లాడమ్మా. హ్యాపీ ఈవినింగ్ మేడం. యా, వెరీ హ్యాపీ ఈవినింగ్. ప్లీజ్ డూ ఆన్ యువర్ వీడియో. కుదరదు మేడం, నేను బయట ఉన్నాను, రేపటి నుంచి ఆన్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, మాట్లాడు. మై సెల్ఫ్ గ్రేస్ మేడం. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. బీటెక్ ఫస్ట్ ఇయర్. విచ్ బ్రాంచ్? ఈసీఈ మేడం. ఈసీఈ. ఓకే. ఎస్ మా, చెప్పు. నేను బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. అంటే నాకు కొంచెం భయం లాగా ఉంది, అందుకని మాట్లాడలేకపోతున్నాను మేడం. అంటే ఎప్పుడు భయం పోతుందిలే. అంటే ఇలా మీటింగ్స్ లో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకొంచెం ఫియర్ గా ఉండేది, అందుకని మాట్లాడలేకపోతున్నాను మేడం. అవును. డాడీలో ట్రాన్స్ఫర్మేషన్ చూసావా? డాడీ మాటల్లో ఎలా మాట్లాడుతున్నారో. చూసాను మేడం, వచ్చి చూపించారు, అందుకనే జాయిన్ చేయండి మేడం. అంటే నాకు కూడా కొంచెం భయం ఉండేది కదా, ఫియర్ గా. అంటే కొంచెం ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం భయంగా ఉండకుండా డైరెక్ట్ మాట్లాడితే ఇంకా ఎక్కువ ఈజీ అయిపోతుంది జాబ్. అందుకని జాయిన్ అయ్యాను మేడం. ఎస్, సూపర్ గ్రేస్. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు రైట్ టైంలో స్టూడెంట్స్, నేను అప్పుడప్పుడు అనుకుంటాం తెలుసా, మాకు చిన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ ఎందుకు లేవా, అసలు ఇవన్నీ రిసోర్సెస్ ఎందుకు లేవా అని మేము ఫీల్ అవుతాం. ఈ రిసోర్సెస్ ఉంటే ఇంకా ఎంత బాగుండేదో అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. లైక్ కోవిడ్ ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు, కానీ ఈ జూమ్ ప్లాట్ఫామ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది అందరికి. ఈ జూమ్ ఉండడం వలనే కోవిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో మీ అందరికీ ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ స్టేజ్ ఫియర్, మాట్లాడడం, స్టేజ్ ఫియర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ స్కిల్స్ కూడా. ఈ రోజుల్లో అప్డేట్ అవ్వాలి కదా, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం కదా. సో టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. కీప్ జాయిన్ ఎవ్రీ డే.
ఏదైతే ట్రైనర్ చెప్తారో అది ఫాలో అవ్వండి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా 21 డేస్ తర్వాత మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు. మీలో ట్రాన్స్ఫర్మేషన్ చూడకపోతే మేము ఖచ్చితంగా మళ్ళీ మీ మనీ రిటర్న్ ఇస్తాం. ఓకే, ఓకే బట్ మేడం. కండిషన్స్ అప్లై. ఎవ్రీడే జాయిన్ అవ్వాలి, అసైన్మెంట్స్ చేయాలి. ఓకే మేడం. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం వెంకటేష్ గారు ఒకలే ఇంకా పెండింగ్ ఉన్నారు, అందరూ అయినట్లు ఉన్నారు. హరికృష్ణ గారు అయిపోయారు కదా సార్. కృష్ణ గారు పరిచయం చేసుకున్నారు. అంశు ఇక్కడ గణపతి రాజు గారు సార్. అనిత మేడం అండి, మనం 132 బ్యాచ్ అనిత గారు. ఓకే ఓకే. యా, ఇంకెవరైనా పెండింగ్ ఉంటే కనుక మీ అంతా మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మన గురించి మనం హ్యాపీగా అందరికి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అప్పుడే మనం అంటే ఎవరో తెలుస్తుంది. సో కాబట్టి ఇంకెవరైనా పెండింగ్ ఉంటే ప్లీజ్ మీ అంతా మీరు మాట్లాడొచ్చు. యా, ఐ హోప్ అందరూ కంప్లీట్ అయ్యారు అనుకుంటున్నాను, ఒక్క వెంకటేష్ గారు తప్ప. వెంకటేష్ గారు, ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరూ మీతో మీ పరిచయం కోసం ఎదురు చూస్తున్నారండి, ఒకసారి మాట్లాడండి సార్. లెఫ్ట్ అయిపోయారా? ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో మేబీ. ఇక్కడైతే నేమ్ కనిపించట్లేదు. వెళ్ళిపోయినట్టున్నారు. ఎస్ ఇప్పుడు లెఫ్ట్ అయినట్టు. ఓకే, నో ప్రాబ్లం. యా, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారంటే 2 minutes మీకు ఓపెన్ అండి. ఎస్ 9 అయింది. ఇంకా మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటే ఒక 2 minutes షేర్ చేయొచ్చు. సో వి రిక్వెస్ట్ యూ ఆల్ టు జాయిన్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి 8 o'clockకి. సో మీరు 21 days 1 month తర్వాత ఎప్పుడు 8 o'clock అవుతుందా అని చూస్తారు ఖచ్చితంగా. అలా చాలా బ్యాచెస్ అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు మాతో పాటు. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. మేడం, విత్ యువర్ పర్మిషన్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. ఎస్ సార్, ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ కూడా వామ్ వెల్కమ్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ప్రజెంట్ మనం 20 members ఉన్నాము రిజిస్టర్డ్ అయ్యి. ఇంకొక 20 వస్తే బెస్ట్ ట్రైనింగ్ టీమ్ గా తయారవుద్దండి. 160 బ్యాచ్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్ బ్యాచ్ గా ఉంటుంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ బ్యాచ్ మొత్తం మన ఎంటైర్ ఆంధ్ర మొత్తం కవర్ అయ్యారు. ఆంధ్ర, ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కవర్ అయ్యారు. ఇది ఒక డైవర్సిటీ ఉంది. రెండో దీంట్లో వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్ వాళ్ళు ఉన్నారు. మన సీకే బాబు గారు నేవీలో మంచి సర్వీస్ చేసి దేశానికి, ప్రపంచానికి ఇంకా మంచి స్కిల్స్ ఇవ్వడానికి వచ్చారు ఆయన. వామ్ వెల్కమ్ సార్. అట్లా చాలా మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు, సాఫ్ట్ స్కిల్స్. మన అంశు మేడం ఉన్నారు, ఎంతూజియాస్టిక్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు, ఎనర్జెటిక్ ట్రైనర్. మన హేమ మేడం ఉన్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు అద్భుతంగా. గ్రేస్ ఒక బీటెక్ స్టూడెంట్, అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి రెడీగా ఉన్నారు. అట్లా చాలా మంది వామ్ వెల్కమ్ అండి అందరికీ కూడా. అలాగే మోహిత్ మద్దాల, ఫ్యూచర్ లో కాబోయే బీటెక్ స్టూడెంట్, ఫెంటాస్టిక్ అండి. అలాగే సత్య హెచ్ఆర్ఎం స్టూడెంట్, యా శ్రీరాజ్, ఫెంటాస్టిక్ అందరూ కూడా. అసలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అట్లాగే మన దాస్ గారు కూడా వామ్ వెల్కమ్ అండి. ఐసిఐ క్లబ్ భీమవరం నుంచి, నర్సీపురం నుంచి వచ్చారు ఆయన. వామ్ వెల్కమ్ సార్. అలాగే అందరికీ కూడా మరొకసారి వామ్ వెల్కమ్ చెప్తున్నానండి. ఇంకెవరైనా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక రేపటి నుంచి మనకి ఒరిజినల్ గా జూమ్ ఎటిక్వేట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నెమ్మదిగా మనం ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతున్నాం అండి, టుమారో ఆన్వర్డ్స్. ప్లీజ్ కాబట్టి ఎవరు ఉంటే కనుక హ్యాపీగా ఇన్వైట్ చేయండి. వామ్ వెల్కమ్ టు ఆల్. యా, హేమ మేడం ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారు ఏమన్నా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ టీమ్. యా, హ్యాపీ ఈవినింగ్ అండి సుబ్బారావు గారు. యా, వామ్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ భవానీ మేడం గారు. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. సార్ మా అబ్బాయి రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు సార్. మొత్తం ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. యువరాజా పవన్ అండి? పవన్. యువరాజే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నీకు రావాలి.
సార్ మా ఇంపాక్ట్ ఫ్యామిలీ సార్. అదే ఇప్పుడు చెప్తున్నామండి మేము, ఇంపాక్ట్ ఫ్యామిలీ, ఎక్స్టెండ్ ఫ్యామిలీ. గండికోట ఫ్యామిలీ ఇన్ ఇంపాక్ట్. మీ ఇంటి పేరు గండికోట కాస్త ఇంపాక్ట్ గా తర్వాత మారిపోతుంది. గండికోట రహస్యం ఏమిటి అని అందరూ సెర్చ్ చేస్తారు సార్. నలుగురు ఏంటి ఇంట్లోని ఈ గండికోట రహస్యం ఏముంది అని అనుకుంటారు. అంత ఇంపాక్ట్ మేడం, అంత ఇంపాక్ట్ కాదు, గండికోట రాసి ఇంపాక్ట్ అని తర్వాత తెలుస్తుంది అందరికి. అవును సార్. ఓపెన్ సీక్రెట్ మ్యామ్. ఆల్ ద బెస్ట్ సార్. మీరు కూడా రోజు అటెండ్ అవ్వండి సార్, సుబ్బారావు సార్. షూర్ సార్, షూర్ షూర్. మరొకసారి మీకు కూడా రివిజన్ అవుద్ది, మీరు మెంటర్ గా ఉండండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఇంట్లో నాకు ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్. సుబ్బారావు సార్ ఒకసారి చూపించండి సార్. ఇంత గ్రేట్, ఇద్దరు పిల్లల్ని, భార్యని, వెరీ వెరీ గ్రేట్. ఉన్నారండి, సుబ్బారావు సార్ ఉన్నారు, ఫ్రేమ్ లో ఉన్నారు ఇప్పుడు. సైడ్ గా ఉన్నారు సార్, కనిపించట్లేదు. సైడ్ ఉన్నారు, కనిపించట్లేదు. ఓకే ఓకే, వచ్చారు, ఫ్రేమ్ లోకి వచ్చారు. ఓకే, వావ్, సూపర్ సార్. నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే మేడం, నమస్తే. గ్రేట్ గ్రేట్ మేడం, ఐ ఫీల్ గ్రేట్. I feel thank you universe. Thank నువ్వు you. కాదు గ్రేట్, జాయిన్ అయిన మేము గ్రేట్. థ్యాంక్ యూ, I have గాడ్ great బ్లెస్ యు family, ఆల్. madam. I have great. నాకు ఇంపాక్ట్ ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ ఉంది మేడం. 2 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం నాకు. సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. 6 + 6 9. అందరు కూడా ఇద్దరు ముగ్గురిని, ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకురండి. అందరు కూడా ఇద్దరినే తీసుకురండి. తీసుకొస్తే మనం ఇంకా పెద్ద ఫ్యామిలీ అవుతాం. ఆ రోజు ఫుల్ ఎంజాయ్. ఆఫ్లైన్ లో మాత్రం మైండ్ బ్లోయింగ్. అయ్యో 2 days కంప్లీట్ అయిపోయిందా అంటారు. మా భవానీ మేడం గారు చెప్పిన లెసన్ అవి చూసారంటే ఫిదా అయిపోతారు. ఆర్వీఆర్ సార్ బీచ్ లోకి తీసుకెళ్లి యాక్టివిటీస్ చేపిస్తారండి. వామో, అందరూ చిన్న పిల్లలం అయిపోతాము. ఇంకా సార్లు ఉన్నారు, అందరూ కూడా అసలు మీరు మర్చిపోలేరు. లైఫ్ లో ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. మనలోని ఉండే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయటికి కనిపిస్తుంది ఖచ్చితంగా. అందరూ రికగ్నైజ్ చేస్తారు, వావ్ ఏంటి వీళ్ళు ఇంతలాగా మారిపోయారు. 1 month బ్యాక్ వేరే ఉండేవాళ్ళు, 1 month తర్వాత ఇలా వెళ్ళిపోయి ఏంటి మ్యాజిక్ చేశారు అనుకుంటారు. సూపర్ హోస్ట్ భవానీ తల్లి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆఫ్లైన్ ఆన్లైన్ ఇదంతా 1 month అయితే మనకి ఇట్స్ లైక్ మెమరబుల్ డేస్ అన్నమాట మన లైఫ్ లో. సుబ్బారావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వైజాగ్ స్పెషల్ ఏంటంటే బీచ్ యోగా సార్. బీచ్ యోగా ఏ ఇంపాక్ట్ బ్యాచ్ కు దొరకదు సార్, మనకు దొరికినంతగా. ఇది మాత్రం మన ఐకానిక్ అంటే యూనిక్ లాగా సార్ మనకైతే మాత్రం. ఎక్కువ పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్. అశోక్ సార్ మాట్లాడతారా సార్? ఒక పాయింట్ సార్. సార్ అందరూ ఇప్పుడు వరకు చెప్తున్నారు కదా సార్, ఇందులో ఏముంటుంది అనే బ్యూటీ అనేది చెప్తే అర్థం కాదండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సినిమాల్లో కూడా 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2. బాహుబలి 1, 2 లాగా ఈ 30 days లో 28 days ఒక పార్ట్, 2 days ఒక పార్ట్ అండి. సో ఈ 2 parts ని చూసిన తర్వాత ఎవరు కూడా వాటి గురించి మేము అడగడం కాదు, మీరు ఎక్కడెక్కడ ఎలా చెప్పుకుంటారు అన్నదానికి మీకు అర్థమవుతుంది. సారాలు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నదే ఫ్యామిలీ కాదండి. ఇంపాక్ట్ ఫ్యామిలీ అనేది కొన్ని లక్షల్లో ఉన్నారు, కొన్ని వేలల్లో ట్రైనర్స్ ఉన్నారు. సో మీకు బెస్ట్ ట్రైనర్స్ ని తీసుకొచ్చి చూపిస్తారు. ఒక వ్యక్తి మాట్లాడితే ఎలాగున్నది అన్నది ఇప్పుడు మీరు చూస్తే, అలాంటి గొప్ప వ్యక్తులు 30 మంది 30 రోజులు మనతో మాట్లాడుతున్నారంటే అది చాలా నిజంగా వినడానికి ఎంత బాగుందో ఆలోచించండి. అది అనుభవిస్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఇందులో చాలా ఉంటాయండి. మేము ట్రైన్ అప్ అయ్యాం కనుక మేము ఆ ఫ్రూట్ ని అనుభవించాం కనుక చెప్తున్నాం. సార్ చెప్పినట్టు ఆ తెల్లవారి మార్నింగ్ వెళ్ళి యోగా చేయడం అంటే నైట్ 11 గంటల వరకు సెషన్స్ లో ఉండి వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ చేస్తూ మరుసటి రోజు మార్నింగ్ 7 o'clock బీచ్ లో అటెండ్ అయ్యి ఆ యోగా చేసినప్పుడు అనిపిస్తుంది అండి, ఇందులో ఇంత బ్యూటీ ఉందా అని. ఆ బ్యూటీని అందరూ అనుభవించండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీరు తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు చెప్పుకుంటారు, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు మీకే అర్థమవుతుంది. ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీట్ యూ టుమారో ఆల్. ఈ లోపు ఎవరైనా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక ప్లీజ్ ఇన్వైట్ దెమ్ టు అవర్ ఇంపాక్ట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. Yeah, thank you all. Thank you. Meet you tomorrow.
ఓకే సార్